ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సాక్షి కార్యాలయాల వద్ద అనేక సంఘాలు, అనేక పార్టీలు, మహిళలు పెద్ద ఎత్తున వెళ్లి ధర్నాలు తెలియజేశారు, నిరసన తెలియజేశారు. ఇప్పుడైనా తక్షణం సాక్షి యాజమాన్యం, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, అట్లాగే భారతి గారు క్షమాపణ చెప్పాలి. A few moments later. నిరసన తెలియజేయాలనుకుంటే ఈ రాళ్లు ఈ రకమైనటువంటి ఆయుధాలతో ఈ రకమైన ప్రయత్నం చేయరు. నిరసన తెలియజేసుకోవచ్చు. ఇక్కడ తెలియజేసుకోండి. 100 మంది రండి, 1000 మంది రండి. నేను వచ్చి కూర్చుంటా. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పడానికి, మా న్యూస్ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. ఆహా, వరద బాధితులు వలస వెళ్తున్నట్లుగా ఎంత ముచ్చటగా ఉంది.